సింగరేణి సంస్థలో మరో కార్మిక సంఘం ఆవిర్భవించింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్య పేరిట ఆవిర్భవించిన ఈ సంఘాన్ని సోమవారం మేడారంలో జరిగిన సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ కు అనుబంధంగా సింగరేణిలో పురుడు పోసుకున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆవిర్భావంతో పాటు యూనియన్ మనుగడలో కీలక భూమికను పోషించిన కెంగర్ల మల్లయ్య నాయకత్వంలోనే ఈ నూతన సభకి ఆవిర్భవించింది. మేడారంలో జరిగిన సమావేశానికి సింగరేణి వ్యాప్తంగా గల 120 మందికి పైగా ప్రతినిధులు హాజరు కాగా, ఈ సమావేశంలో నూతన సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సమైక్య కన్వీనర్ గా కెంగర్ల మల్లయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమైక్యకు త్వరలోనే కో కన్వీనర్లను నియమించి యూనియన్ కార్యకలాపాలను సింగరేణి వ్యాప్తంగా విస్తరిస్తామని కెంగర్ల మల్లయ్య తెలిపారు. దీని బయట కూడా చేస్తేనే కార్మిక సంఘం విజయవంతమవుతుందని శంకర్ గారు చెప్పారు. అట్లనే మన తెలంగాణకు ఒక జాతి పితలాగా పిలువబడుతున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా నేను అధ్యక్షుడైనప్పుడు టీపీజీకేఎస్లో సెంటరీ కాలనీకి 2009లో వచ్చి ఆయన ఒక మార్గ నిర్దేశన చేసింది. ఆయన ఏం చెప్పిండాయంటే, ఇవాళ కార్మిక సంఘం అనేటువంటిది కేవలం మేనేజ్మెంట్ కార్మిక హక్కుల పరిధిలో పనిచేయడం మాత్రమే సరిపోదు, దీని బయట కూడా పోరాటం చేయాలి. ఒక సంస్థ బతకాలంటే, బతుకు తెరువు కొనసాగించాలంటే ఇవాళ సామాజిక సమస్యల పైన పోరాటం చేస్తేనే